ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా వినిపించిన పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఎక్కడో అమెరికాలో సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా రాణించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ నిష్క్రమణతో ఆ చోటును భర్తీ చేశారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు ఎంపీ టికెట్ను దక్కించుకున్నారు. విజయం సాధించి ఏకంగా ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. చంద్రశేఖర్ అదృష్టాన్ని తలుచుకొని టీడీపీ సీనియర్లు తెగ బాధపడిపోతున్నారు. పెమ్మసాని అనుచరులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. 2014, 2019 లాగా బంపర్ మెజార్టీ రాకపోవడంతో ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరాల్సి వచ్చింది. బీజేపీ ఆశించినట్లుగా స్థానాలు దక్కకపోవడంతో ఇతర పారిశ్రామిక పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత కాంగ్రెసేతర వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. దీంతో నెహ్రూ సరసన నిలిచారు నరేంద్ర మోదీ. ప్రధాని ప్రమాణ స్వీకారం అనంతరం భాగస్వామ్య పార్టీల నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు. 2024 ఎన్నికల్లో గెలిచిన ధనిక ఎంపీలలో చంద్రశేఖర్ ఒకరు. ఎన్నికల సమయంలో ఈయన ప్రకటించిన తన అఫిడవిట్లో 5,700 కోట్ల పైగా ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు ముందే చంద్రశేఖర్ రాజకీయ ప్రవేశం చేశారు. అంటే నెలల ముందన్నమాట. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరూసపై 3.4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. పెమ్మసాని వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఈయన గుంటూరులోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో పెన్సిల్వేనియాలోని గిసింజర్ మెడికల్ సెంటర్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు. వైద్యుడిగా అమెరికాలో సేవలు అందించారు. ఇది మాత్రమే కాకుండా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతకు యూవరల్డ్ పేరుతో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని స్థాపించారు. దీని ద్వారా వరుసలుగా అనేక అంశాలపై పట్టు సాధించవచ్చు, పరీక్షలు కూడా రాయవచ్చు. పెమ్మసాని రాజకీయ అరంగేట్రం చేసిన వెంటనే ఎంపీగా గెలవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక రకంగా రికార్డనే చెప్పాలి. అమెరికాలో వైద్యుడిగా సేవలందించిన గొప్ప పేరు తెచ్చుకున్న పెమ్మసాని ఎంపీగా, మంత్రిగా అదే స్థాయిలో గౌరవం సాధిస్తారని గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన అనుభవం, సేవ చేయాలనే నిబద్ధత గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమూలకంగా మార్చుతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోనని చెప్పడంతో చంద్రశేఖర్కు చంద్రబాబు అవకాశం కల్పించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే చంద్రశేఖర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలో ఒక రోడ్డు మ్యాప్ రూపొందించుకున్నారు. దానిని ప్రజలకు అర్థమయ్యేలా ఎన్నికల సమయంలో చెప్పగలిగారు. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో టీడీపీ గెలవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం మొండుగా ఉండడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకయింది. ఆయనకు మంత్రిగా అవకాశం రావడంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ రూపురేఖలు మారతాయని ఇక్కడి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.